కాబట్టి మనము మన ఆత్మ కనపడుతుందా? కనపడతలేదు కదా. మనం కట్టుకోవాల్సింది ఆత్మను. మన ఆత్మీయ జీవితంలో మనం కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితం మనం కట్టుకున్నప్పుడే మనం అదృశ్యమైనటువంటి లోకంలోకి మనం ప్రవేశిస్తాం. దేని ద్వారా కట్టబడుతుందంటే వాక్యం ద్వారా మన ఆత్మీయ జీవితము కట్టబడుతుంది. మన ఆత్మీయ ఇల్లు వాక్యం ద్వారా కట్టబడుతుంది. ఈ వాక్యంలో మనం జీవించినప్పుడు మాత్రమే మనం పరలోకమునకు మనం చేర్చబడతాము. ఈ సేవ ప్రారంభించింది ఏదో సంపాదించుకోవాలి, వెనకేసుకోవాలనేది కాదు. దేవుని సేవ అంటే అతి భారమైనది. దేవుని సేవ చేయడానికి ఎవరు కూడా ముందుకు రాదు. ఎందుకంటే ఈ సేవలో అనేకమైనటువంటి శ్రమలు ఉంటాయి. యేసు ప్రభుకు కలిగినటువంటి శ్రమలలో మనం పాలుభాగస్తులుగా ఉన్నప్పుడు ఈ సేవ ముందుకు పోతుంది. లేకపోతే నాకు శ్రమ వద్దు, నాకు అదొద్దు, ఇదొద్దు, నేనెప్పుడు ఎవరితో పడొద్దు, అది ఇది అంటే ఈ సేవ అనేది జరగదు. యేసు ప్రభు దేవుడంతటి వాడే అనేకమైనటువంటి శ్రమలు పడ్డాడు, నిందలు పడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, హింసింపబడ్డాడు. పిడిగుద్దులు ఆయనను అనేక రకాలుగా హింసించిండు, మాటలతో హింసించిండు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ సిలువ నుండి దిగు, మేము నమ్ముకుంటాం. అపహాసించిండు. ఆయన ఒక లెక్క. కానీ ఆయన వచ్చింది ఎందుకు? నశించి దాన్ని వెతికి రక్షించుటకు. నశించిన దానిని వెతికి దాన్ని రక్షించుటకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మనము ఒకానొక సమయంలో మనం నశించిపోయి ఉన్నాము. దేవుడైతే ఎప్పుడైతే వచ్చి ఆయన పిలుపుకు మనం లోబడ్డామో అప్పుడు మనము రక్షింపబడిన వారమై అయి ఉన్నాము. దేవుని యొక్క పిలుపుకు మనం రక్షింపబడ్డాము. ఆయన వచ్చి రెక్కబట్టుకొని వచ్చి మందిరంలో కూర్చోబెట్టలేదు. చూచి నమ్మినవాడు, చూడక నమ్మినవాడే ధన్యుడు. కాబట్టి మనం చూడక నమ్మినాం. కాబట్టి మనము యేసు ప్రభుని మనం చూడకనే విశ్వాసంతో నమ్మినాం. మనం ఆయన ఉన్నాడని, ఆయన నమ్ముకున్న వారికి ఫలం దయచేవాడని మనము నమ్మినాం. నమ్మును వానికి సమస్తము సాధ్యమవుతుందని ఆ మాటను మనం నమ్మినాం. ఈ వాగ్దానాలన్నింటినీ కూడా మనం నమ్మి విశ్వసించి దేవుని సన్నిధికి మనం వచ్చి ఉన్నాము. కాబట్టి దేవుడు మనము చూడక నమ్మిన వారం కనుక మనము ధన్యులము. మనం దేవునికి అవిధేయతగా మనం ప్రవర్తించినాను, అవిధేయతగా మనం ఏం చేసినాను, మనం దేవుని దృష్టిలో నుండి మనము దూరస్తులుగా మనం మార్చబడతాము. కాబట్టి మనం నిత్యం మనం దేవునికి మహిమ నీ ద్వారా నా ద్వారా వెళుతూ ఉండాలా. ప్రార్థన అనే మహిమ, ప్రార్థన అనే ధూపము దేవుని సన్నిధికి వెళ్తూ ఉండాలి. నిత్యం నీ దీపము మండుతూ ఉండాలి. దీపం ఏం చేస్తూ ఉండాలి? మండుతూ ఉండాలి. మందిరంలో దీపం ఎప్పుడు మండుతూ ఉండాలి. దేహంలో దీపం మండుతూ ఉండాలి. ఆరిపోయిందంటే చీకటిమయం అయిపోతాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కాబట్టి ఆ దీపం ఎప్పుడు మండుతూ ఉండాలి. దేవుని యొక్క మాటల ద్వారా, దేవుని యొక్క సంగతుల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, విజ్ఞాపనముల ద్వారా నిత్యము దేవుని యొక్క మనిషి యొక్క దీపము మండుతూ ఉండాలి. మండుతూ ఉన్నప్పుడే అప్పుడు మనం వెలుగై ఉన్నాం. బుద్ధి లేని వారిగా మనం ఉన్నప్పుడు దీపం ఏమైపోద్ది? ఆరిపోతుంది. ఆరిపోయినప్పుడు మనకు నూనె కావాలంటే ఆడుతుంది. మళ్ళీ మందిరానికి పోవాలన్నా అప్పటికప్పుడు ఏం చేయబడుతుంది? అప్పుడు వాళ్ళు కొనుక్కోబడ్డారు. కాబట్టి దేవుడు ఏ సమయంలోనైనా మనం పిలుచుకోవచ్చు. కాబట్టి దేవుని పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలి. ఆ పిలుపు వచ్చినప్పుడు మనము అది దేవుని దినము, దేవుని రోజు. ఆ పిలుపు అయితే ఎప్పుడైతే మనకు వినబడుతుందో ఆ పిలుపులో మనకు వినబడ్డ మరుక్షణం మనం ఏమవుతాము? శరీరము, దేహము, ఆ శరీరమును ఆత్మ వేరేది. ఆ పిలుపు ఎప్పుడైనా రావచ్చు, దేవుని పిలుపు. ఆ పిలుపుకు తగినట్టుగా మనం జీవించినప్పుడే మనం పరలోకంలోకి చేర్చబడతాము. హల్లెలూయా. కాబట్టి ఆశ్చర్యమైనటువంటి సంగతులు మనం వినాలంటే మన ఆత్మస్వరూపులుగా మనం మార్చబడాలి. ఆత్మ నేత్రాలు మనం తెరవబడాలి. ఈ లోక సంబంధమైన దేవదూత
మనిషి యొక్క మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి కాబట్టి ఆ మూయబడినటువంటి నేత్రాలు తెరవబడ్డప్పుడే ఈ ధర్మశాస్త్రముల గ్రంథంలో ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులను మనము చూడగలుగుతాము. లేకపోతే ఆశ్చర్యమైనటువంటి సంగతులు మనము చూడలేము. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లాలి అంటే నువ్వు ఆత్మ సంగతులను మనము చూడాలి. ఆశ్చర్యమైన సంగతులను దేవుడు అదృశ్య లోకంలో నుండి దృశ్యమైనటువంటి లోకంలోకి మనం చూడాలి అని మనము విశ్వాసంతో మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా.